హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే నేను రేషన్ కార్డు గురించి చాలా వీడియోస్ చేశాను. దాంట్లో వచ్చిన కమెంట్స్ ఏంటంటే, భయ్యా మీ రేషన్ కార్డు అనేది పోయింది, నెంబర్ కూడా తెలియదు. సో మళ్ళీ ఇప్పుడు మేము నెక్స్ట్ రైస్ తీసుకోవాలన్నా లేకపోతే ఇంకేదన్నా స్కీమ్స్కి పెట్టుకోవాలన్నా కానీ మా దగ్గర రేషన్ కార్డు అనేది లేకుండా పోయింది, మా పరిస్థితి ఏంటని చాలామంది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారు. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు అనేది పోతే భయపడాల్సిన అవసరం లేదు. మీ రేషన్ కార్డ్ని ఒక్క నిమిషంలోనే రేషన్ కార్డ్ నెంబర్ అనేది తెలుసుకోవచ్చు, మళ్ళీ మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీ రేషన్ కార్డ్ అనేది పోతే మీరు సింపుల్గా మీ మొబైల్లో ఏదైనా ఒక బ్రౌజర్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. సెర్చ్ బార్లో ఈపీడిఎస్ తెలంగాణ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసుకున్న తర్వాత ఇలా చాలా ఆప్షన్స్ రావడం జరుగుతుంది. దాంట్లో మనకి సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని వచ్చింది, చూసారా? దాని మీద ప్రెస్ చేసేసుకోండి. దాని మీద ప్రెస్ చేసుకున్న వెంటనే ఈ విధంగా ఇంకొక పేజీ, మెయిన్ పేజీ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఏపీకి సంబంధించిన వాళ్ళైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇక మనకి పేజీ అనేది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో మీకు రిపోర్ట్స్ అని కనిపిస్తుంది, చూసారా? దాని మీద ప్రెస్ చేయండి. రిపోర్ట్స్ మీద ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మరికొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో చూడండి, రేషన్ కార్డ్ రిపోర్ట్స్ అని కనిపిస్తుంది, చూసారా? దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసుకున్న వెంటనే సెకండ్ ఆప్షన్ ఎఫ్ఎస్సి కార్డ్ స్టేటస్ రిపోర్ట్ అని కనిపిస్తుంది, చూసారా? దాని మీద ప్రెస్ చేసుకోండి. దాని మీద ప్రెస్ చేసుకున్న వెంటనే మీ స్టేట్కి సంబంధించిన డిస్టిక్ లిస్ట్ అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. దీంట్లో మీ డిస్టిక్ ఏది అనే దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు సైడ్న డిస్టిక్లు అయితే రావడం జరుగుతుంది. మీ డిస్టిక్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక డిస్టిక్ని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆ డిస్టిక్కి సంబంధించిన మండలాలు ఎన్ని ఉన్నాయో ఆ మండలాలు అన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. సో మీకు కావాల్సిన మండలాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు కావాల్సిన మండలాన్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ పక్కన లిస్ట్ వచ్చేసింది, చూసారు? ఆల్రెడీ మీ మండలానికి సంబంధించిన విలేజెస్ కోడ్లు అన్నట్టు, అంటే మీ రేషన్ షాప్ కోడ్స్. మీకు ఏ కోడ్ కావాలనుకుంటే మీ ఊరికి సంబంధించి ఏ కోడ్ ఉందో ఆ కోడ్ మీద మీరు ప్రెస్ చేసుకున్నారనుకోండి, దానికి సంబంధించిన రేషన్ కార్డు లిస్ట్ అనేది ఓపెన్ అయిపోద్ది అన్నట్టు. సో ఓపెన్ అయిపోతే అక్కడ నుంచి దాంట్లో మీ పేరు ఎక్కడుందో ఎత్తుక్కొని మీ పేరు అనేది తెలుసుకొని మీ రేషన్ కార్డు నెంబర్ కూడా తెలుసుకోవచ్చు అన్నట్టు. ఇది చాలా ఈజీ అనే చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఒకవేళ రేషన్ కార్డుకి సంబంధించి ఏదైనా డౌట్స్ కానీ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.